3 సార్లు ఎమ్మెల్యే గెలిపించినారు. గెలిపించిన తర్వాత ప్రజలు కాస్త కూస్త మంచి చేస్తే నీకు దండం పెడతారు, లేకపోతే తూతూను వస్తారు. అది అవసరమా? ఈ రోజు అదే పరిస్థితి. ఈ రోజు ఎక్కడ ఊరికి పోతే అందరూ తలుపులు వేసుకున్నారంట. ఆయన ప్రచారానికి 4 ఇళ్ళు ప్రచారానికి వెళ్ళాడు. అందరూ తలుపులు వేసుకొని తూతూ అని కిటికీల్లో నుంచి అంటున్నారట. ఇక మరి ఏం చేస్తారు? సిగ్గుండదా ఎవరికైనా? కదా, ఉండాలి కదా మనిషికి. ఇట్లాంటి పనులు చేసుకునే ప్రజలను నాశనం చేసినాడు, ఊరులు నాశనం చేసినాడు, తను నాశనం అయిపోయినాడు. ఈరోజు ఏముంది? ఇప్పుడు ఎంత మొత్తుకుంటే నీకు డబ్బులు ఇస్తా అంటే ఎన్ని డబ్బులు ఇస్తే ఒప్పుకుంటారు జనాలు? ఒకసారి అభిప్రాయం ఏర్పడిన తర్వాత, వీడు ఊరికి పనికిరాడు అనుకున్న తర్వాత నేను డబ్బులు ఇస్తా, ఓటుకు 5,000 ఇస్తా, ఓటుకు 10,000 ఇస్తానంటే పోరా అంటారు. అంటారా అనరా? ఇచ్చే డబ్బులతోనే బతుకుతున్నాం మన 5 ఏళ్ళు కాదు కదా. మన కష్టంతో బతుకుతా ఉన్నాం, మన చెమటతో బతుకుతా ఉన్నాం, మన కష్టాలతో బతుకుతా ఉన్నాం. ఎవడు వచ్చి ఉద్ధరించేది ఏం లేదు. ఈ పనులన్నీ చేసి పెడితే మీ బతుకు మీరు హాయిగా బతుకుతారు, ఇబ్బంది ఏం లేదు. ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు రైతులకు కానీ గ్రామస్తులకు కానీ. మీ గ్రామానికి మంచి చేయాలి. 100కు 100% గుర్తు పెట్టుకోండి. నేను 20 రోజుల్లో ఎమ్మెల్యే అవ్వబోతా ఉన్నా. 20 రోజుల్లో ఎమ్మెల్యే అయిన వెంటనే మీ గ్రామ సమస్యలు, మీ 2 సమస్యలు కూడా పరిష్కరిస్తా. ఇంకా ఏదైనా సమస్య ఉంది ఆదోని మొత్తం ఏ ఊరికి పోవాలన్నా, కొన్ని ఊర్లో అయితే నేను కొన్ని గ్రామాలకు పోతా ఉంటే ఇప్పుడే కంకరేస్తా ఉన్నారు. ఎందుకు? ఎలక్షన్లు వచ్చినాయని. 5 ఏళ్ళు లేకుండా లాస్ట్ వారం రోజులు మనం కంకరేస్తే ఎవడన్నా నమ్ముతాడు అండి? అది చెప్పాలనుకుంటే ఏంటి, ఈ కంకర వేసాను, నాకు ఓటు వేస్తే నీకు రోడ్డు వేస్తాను. పోవా బాబు, దానికంటే బ్రహ్మాండంగా రోడ్లు మేము వేసుకుంటాం, మాకు ఇబ్బంది ఏమి లేదు. తారు రోడ్లు రాత్రికి వేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మాండమైన రోడ్లు నడిపిస్తాం. ఏం భయపడద్దండి, ఎవరి దయాదాక్షిణాలు అక్కర్లేదు. రోడ్లు వేయించే బాధ్యత నేను తీసుకుంటాను, టెన్షన్ పడద్దండి. ఇప్పుడు నిన్న మొన్న కూడా గ్రామాలకు వెళ్తా ఉన్నా. ఆ చెరువుల్లో పూడికి తీతలు తీయరు, చెరువు రిపేర్లు చేసుకో, దానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఊరికే డబ్బులు బిల్లు పెట్టి జేబులు పెట్టేసుకుంటాడు ఈ సాయిప్రసాద్ రెడ్డి. 1 రూపాయి కూడా పెట్టు. మీకు డబ్బులు వచ్చినట్టు తెలియదు, ఆయన జేబులో పెట్టుకున్నట్టు తెలియదు. మీకు అన్ని గ్రామాలకు పోయేది, సర్వే చేసేట్టు చేసేది, లోపల మన్ను తీసి శుభ్రంగా లైనింగ్ చేసి వర్షాలు పడేటప్పుడు దాంట్లో నీళ్లు నిండే రకంగా, నీళ్లు స్వచ్ఛంగా ఉండే రకంగా ప్లాన్ చేసుకుంటే ఊర్లు బాగుపడతాయి. అట్లా కాకుండా ఊరికే బిల్లింగ్ చేసుకొని అక్కడ ఊరుంది దానికి బిల్లు చేసినాం, వేరే డబ్బులకి వెళ్ళాం. ప్రజలు ఏమనుకుంటారు? డబ్బులు రాలేదనుకుంటారు. అంతే కదా, మీకు తెలియదు. నన్ను అడిగితే చెప్పండి, 2 సార్లు 3 సార్లు వచ్చి ఉంటాయి ఓ చెరువు డబ్బులు. ఆ డబ్బులన్నీ కూడా ఎమ్మెల్యే జేబులోకి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఈ దుర్మార్గుడైనటువంటి ఎమ్మెల్యే పోతే తప్ప మన ఊర్లు బాగుపడవు, మన చెరువులు బాగుపడవు. కాబట్టి ఈ చెరువులన్నీ కూడా తప్పనిసరిగా రిపేర్ చేస్తాం, ఏం ఇబ్బంది లేదు. దానికి పెద్ద నిధులు కూడా అక్కర్లేదు. అవసరమైన నిధులు తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను, కుదరకపోతే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. మీరెవరు బాధపడద్దండి, మీ చెరువులు బాగు చేసే బాధ్యత నాది, సరేనా? అదేవిధంగా చావిళ్లు రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు బ్రహ్మాండంగా చేస్తారు. ఆయనకి ఇష్టమైన పనులు ఇవన్నీ కూడా, నాకేం ఇబ్బంది లేదు. నరేంద్ర మోదీ గారి దగ్గర నేను పేపర్ పెడితే మీరు నాకు పెట్టినట్టుగా నేను ఆయన దగ్గర పేపర్ పెడితే టకటగా సంతకం పెడతాడు, వచ్చి బ్రహ్మాండంగా చేయిస్తాను. కాకపోతే బాగుంది, ఏమైనా మీకు కూడా న్యాయం ఉండాలా. 10-15 ఏళ్ళు 3 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన ఆయన నిలబెట్టి కడిగి పారేయాలి కదా మీరు ఇవన్నీ, కదా? కడిగి పారేయాలనా లేదా? ఏమైనా బుద్ధుందా లేదా? 15 ఏళ్ళుగా ఉన్నావు ఎమ్మెల్యేగా, ఏమి చేయలేదు. ఊరికి ఆయన ఏమైనా అడగాల లేదమ్మా? చెప్పు పెద్దమ్మా, అడగాల లేదా? నోటి కొంచెం తిట్టాలా లేదా? ఖాళీ బిందెలు వేసి కొట్టాలా లేదా? చెప్పు నువ్వు, కదా? ఆయన వదిలిపెట్టి ఇప్పుడు నాకు ఇచ్చినారు పేపర్ బాగానే ఉంది, నేను చేస్తాను. కానీ మీరు చేయాల్సిందేంది? నాకు మెజారిటీ ఇవ్వాలి కదా మీ ఊర్లో, అవునా కదా? కమలం గుర్తు ఓటేయాలా, నాకు మెజారిటీ ఇవ్వాలా. మెజారిటీ ఇచ్చినారనుకో, మళ్ళీ ఇక్కడ నిలబెట్టినప్పుడు ఏమైనా నీకు మెజారిటీ ఇచ్చినావు, ఆ రోజు వచ్చిపోయినావు నువ్వు, మా ఈ పనులన్నీ చేసి పెట్టు అంటే నేను టకటక చేయడానికి వీలుంటది. ఇప్పుడు నా దగ్గర అధికారం లేదు. 20 రోజులు అన్ని ఊర్లకు పోతా ఉన్నా, అన్ని ఊర్లలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా చెయ్యి దీవిస్తా ఉన్నారు. నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు, పోయి ఈ పనులు చేసి పెట్టు రాగానే చెప్తా ఉన్నారు. మీరు కూడా అదే చెప్తున్నారా? అదే చెప్తున్నారా వేరే చెప్తున్నారా? మీరు నాకు మెజారిటీ ఇస్తారా? పెద్ద మెజారిటీ ఇవ్వాలా? నేను అట్లా మెజారిటీతో గెలిపిస్తారా? మరి చెప్పాలా? మరి నేను తొడగొడతా ఉన్నా సాయిప్రసాద్ రెడ్డితో మీసాలు తిప్పుతా ఉన్నా. నాకు మీసాలు లేవు కానీ తిప్పుతా ఉన్నా, పక్కన మళ్ళా మీసాలు తిప్పుతా ఉన్నా నేను.
అర్థమైందా? కాబట్టి దయచేసి నన్ను పెద్ద మెజారిటీతో గెలిచా. ఊర్లో అందరూ మాట్లాడుకోండి, అయ్యా 15 ఏళ్ళు ఊరికి ఏమీ చేయని ఎమ్మెల్యేకి ఓటేస్తామా, ఏదో చేస్తానని ముందుకు వచ్చినటువంటి వ్యక్తికి ఓటేస్తామా? 3 సార్లు మనకు అవకాశం ఇచ్చామయ్యా, ఏమి చేయలే. నాకు ఒక్క అవకాశం ఇస్తే మీ సొమ్మేమన్నా పోద్దా? ఆలోచన చేయండి. ఎట్లా ఓటు వేయాల్సిందే కదా, ఓటు వేయాల్సిందే కదా అమ్మా, చెప్పమ్మా. నువ్వు ఎవరికోరికి ఓటు వేయాలా? మా పనికి వాళ్ళకి ఓటేసే బదులు నాకు ఓటేస్తే మీ ఊరికి నిలబడి నేను ఏదో ఒకటి చేస్తా. ఆయన గెలిచాడనుకో మళ్ళీ డబ్బులు లేవంటాడు, డబ్బులు వస్తాయి దేవుడికి వెళ్ళిపోతాయి, డబ్బులు లేవంటాడు. నాకు అట్లాంటి డబ్బులు లేవన్న సమస్య లేదు. ముఖ్యమంత్రి దగ్గరికి పోతా, లేకపోతే నరేంద్ర మోదీ దగ్గరికి పోతా, నేను డబ్బులు తీసుకొస్తా, అన్ని తీసుకొచ్చి మీ ఊర్లు బాగు చేస్తా. సరేనా? ఓటేస్తారా? నా గుర్తు ఏంది చెప్పండి? నా గుర్తు సైకిల్ గుర్తు కాదు, నాది పువ్వు గుర్తు, కమలం గుర్తు. నాకు ఓటు వేయాలంటే, నన్ను గెలిపించాలంటే కమలం గుర్తు మీద ఓటు వేయాల. అలాగే ఎంపీ ఇప్పుడు నేను తీసుకుని వచ్చి మీకు రోడ్డు వేస్తానయ్యా, మీరు మాత్రమే తిరుగుతారా? వైసీపీ కూడా తిరుగుతారా? మీ చెరువు బాగు చేస్తానయ్యా, ఆ నీళ్లు మీరే వాడుకుంటారా? వాళ్ళు వైఎస్ఆర్సీ కూడా వాడుకుంటారా? అందరూ వాడుకుంటారు కదా కదా. మరి అట్లాంటప్పుడు అందరూ వాడుకుంటూ అందరి కోసం చేసేటప్పుడు ఊరు బాగుపడటం ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? చెప్పాలి మీరు, వాళ్ళకి చెప్పాలి, నాకు కాదు. మీరు వెళ్ళి వైసీపీ బుద్ధుందా లేదా నీకు? ఎన్ని రోజులు ఆ 2 వెనకాల మరి ఇంట్లో తిరిగినావు, ఇంకా సిగ్గు రాలేదు? ఇప్పటికైనా మారరా? ఇప్పుడు ఊరు బాగు చేసుకున్నాము, ఆయన వచ్చాడు ఊరు బాగు చేస్తానంటున్నాడు, డబ్బులు ఇస్తానంటున్నాడు, చెరువు క్లీన్ చేస్తానంటున్నాడు, రోడ్డు వేస్తానంటున్నాడు. మీకు బుద్ధి ఉండాలా? కనీసం ఈసారైనా సరే మీరు ఆడే ఉండండి, కానీ ఓటు మాత్రం ఇట్లా వేయండి అని మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటారా లేదప్పా? మాట్లాడితే పెద్ద మెజారిటీ వస్తుంది, మాట్లాడకుండా ఉంటే చిన్న మెజారిటీ.